ఆచి చికెన్ మసాలా సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ది కోసమే రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. తాను ఎవరికీ అమ్ముడు పోలేదని, తనను కొనేవారు లేరని పోచారం స్పష్టం చేశారు. అన్నం పెట్టిన వాడిని విమర్శిస్తే పుట్టగతులు లేకుండా పోతాయన్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. నియోజకవర్గం అభివృద్ది కోసమే రేవంత్ రెడ్డికి మద్దతిచ్చినట్లు తెలిపారు. తాను ఎవరికీ అమ్ముడు పోలేదని, తనను కొనేవారు ఎవరూ లేరని పోచారం స్పష్టం చేశారు. ఇక అన్నం పెట్టిన వాడిని విమర్శిస్తే పుట్టగతులు లేకుండా పోతాయన్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు ఏదైతే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ రోజు ఏదైతే నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలోని చాకోర గ్రామంలో ఒక మహిళా సంఘ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ రోజు మళ్ళీ ఏదైతే నా మీద వస్తున్న దానికి సంబంధించిన కామెంట్స్ మీద ఆయన స్పందిస్తూ మరొక్కసారి కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. అంటే నన్ను కొనేవారు ఎవరు లేరు, నేను ఎవరికి అమ్ముడు పోలేదు, కానీ అనవసరంగా నా మీద ఇట్లా కామెంట్స్ చేస్తున్నారు అని చెప్తూ ఆయన కొద్దిగా ఉద్వేగభరితంగా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే తాను ఎవరికి అమ్ముడు పోలేదని, తనను కొనేవారు లేరని మరోసారి ఆయన స్పష్టం చేశారు. అయితే అన్నం పెట్టిన వాడిని విమర్శిస్తే పుట్టగతులు ఉండవని చెప్పేసి కూడా ఆయన పదే ఆయన తన ఏదైతే స్పీచ్ లో చెప్పుకొచ్చారు. అయితే ఒక్క రకంగా ఆయన శ్రీనివాస్ రెడ్డి గతంలో ఏదైతే నేను ఎన్నిసార్లు కూడా మంత్రులకు అటు ఏదైతే ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డికి కానీ అటు మంత్రులు అనేక మంది మంత్రులకు కానీ అభివృద్ధి పనుల విషయంలో నేను ఫోన్ చేసినప్పటికీ కూడా ఎవరు కూడా వాళ్ళు స్పందించకపోవడము, కనీసం 50 సార్లు ఫోన్ చేసిన వారు ఫోన్లు ఎత్తకుండా నన్ను అంటే మొత్తానికైతే ఇగ్నోర్ చేసినట్టుగా చేశారు. కాబట్టి అభివృద్ధి పనుల విషయంలో నాకు బాధ కలిగింది. కాబట్టి అందుకే నేను ఆవేశపూరితంగా మాట్లాడడం జరుగుతుందని చెప్పేసి ఆయన అన్నారు. అయితే ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి తనకు ఇచ్చిన హామీలు ఏవైతే తనకు సంబంధించి తన ప్రాంతంలో ఉన్న అన్ని అభివృద్ధి పనులకు నిధులను ఎప్పటికప్పుడు ఇచ్చేసి, తర్వాత ఇండ్లు గాని, తర్వాత ఆ సిద్ధాపూర్ రిజర్వాయర్ గాని ఇవన్నిటినీ పూర్తి స్థాయిలో ఆ పనులు చేయిస్తా అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు అవి పూర్తి కావడం లేదు అని చెప్పేసి ఆయన అన్నారు. అయితే ఈ ముఖ్యంగా ఈ పత్రికలలో, మీడియాలలో ఏదైతే నేను మాట్లాడానని చెప్పేసి వస్తుందో అందులో రహస్యమేం లేదు. ఖచ్చితంగా నేను ఉన్నదంటే మాట్లాడుతున్నా, నేను ఏదున్నా పోరాడి సాధించుకుంటా తప్ప తలదించుకొని ఇంకో రకమైన పనులు చేసే రాజకీయ నాయకుని గాను, తలెత్తుకొని పనిచేసే రాజకీయ నాయకుని అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. రేహానా. ఓకే సాయిలు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.